ఈశ్వరి గారు, మరోసారి ఆలోచించండి. ఇలా గుళ్ళో ఎవరూ లేని అనాథలా ఎందుకుంటారు? మా ఇంట్లోనే ఉండొచ్చుగా. మీ ఇల్లు అనేది పరాయిది. అక్కడ ఉండడం కంటే ఈ గుళ్ళో ఉండడం నాకు మర్యాదగానూ ఉంటుంది, మంచిగానూ ఉంటుంది. అనగా అనగా ఓ రాజకుమారి. ఆమె ఎప్పుడూ నవ్వేది కాదు. దూర దూరాల నుంచి ఎందరో వచ్చారు, కానీ ఆమె నవ్వించలేకపోయారు. అప్పుడు మహామంత్రి అన్నారు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే గాభరాగా ఉందా?
కానీ నీ దగ్గర ఉంది దంతక్షయం నుంచి బెస్ట్ రక్షణ. కాల్షియం మినరల్స్ గల కోల్గేట్ పళ్ళని స్ట్రాంగ్ గా చేస్తుంది, దంతక్షయం నుంచి మాక్సిమం రక్షణ ఇస్తుంది. అంచేత ఇప్పుడేం భయం లేదు. విషయం అర్థమైంది. రాజకుమారి నవ్వింది. నగరం అంతటా నవ్వులు జల్లు కురిసింది. కోల్గేట్ ఆరోగ్యమైన పళ్ళు నిలిచి ఉంటుంది, అలాగే జీవితంలో చిరునవ్వు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆమోదించినది. అంతలా ఉందా జలుబు? తలనొప్పే? ముక్కు దిబ్బడు కూడా? అవును బాబు, అవును. కింద విక్స్ యాక్షన్ 500. దీనిలో ఉన్నాయి తలనొప్పి మందు, జలుబు మందు రెండు. విక్స్ యాక్షన్ 500. జలుబు లేదు, తలనొప్పి లేదు. ఇదే అద్భుతమైన ప్రభావం జిలెట్ షేవ్ జెల్ లోని ఆలో గల ఫార్ములా మీ చర్మానికి చల్లని తేమను, హాయి కొలిపే షేవ్ ను ఇస్తుంది. జిలెట్ షేవ్ జెల్ అద్భుత ప్రభావం. కొత్త మెరుగైన జిలెట్ షేవ్ జెల్ మాయిశ్చరైజింగ్ మరియు సెన్సిటివ్ స్కిన్ ప్యాక్లలో. చిన్ని చిన్ని మాటల్లో సంతోషం దాగుంది, ఈ తీపి తీపి మాటల్లోనే మజా ఉంది. ఈ చిన్ని చిన్ని ఈ తీపి తీపి ఈ ముద్దు మాటలు మజా నుండి వస్తుంది మెల్లమెల్లగా దొంగాటతో. కేవలం క్యాడ్బరీ ఎక్లెస్ లో ఉన్నాయి అసలు క్యాడ్బరీ. అసలు సంతోషం. రాహుల్ ఇవాళ రావడం ఆలస్యం అవుతుంది. ఓకే బాయ్. పోయింది మేడం గారి ఫేవరెట్ షర్ట్. ఇదిగో ఏరియల్ ఫ్రెష్ క్లీన్ A to Z మరకలకై ఇది ఇస్తుంది తాజా పరిమళం. ఎక్కడి నుంచి ప్రారంభించను? ఇక్కడి నుంచా లేక? ఏరియల్ శుభ్రత 2 పరిమళాల్లో. స్వీట్ కూడా సాల్టీ కూడా ఒక టికెట్ కి 2 మజాలు. స్వీట్ కూడా సాల్టీ కూడా ఒక టికెట్ కి 2 మజాలు. పార్లే క్రాక్ జాక్. పెద్ద ఉపశమనం కోసం విక్స్ వేపురప్ 5 గ్రాముల కొత్త చిన్న డబ్బి కేవలం 9 రూపాయలే. పారాషూట్ అడ్వాన్స్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ షాంపూకి కేవలం 1 గంట ముందు. ఇది జుట్టులో ఉంటే డ్రైనెస్ చేసా. తల వంచలేదెప్పుడు, వంచబోము ముందెప్పుడు. స్వశక్తి పైనే నడిచే అసలైన జీవితం అంటే. మీ జీవితానికి ఎంత విలువనిస్తామో అంతే మీ ఆత్మగౌరవానికి ఇస్తాం. HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్. తలెత్తుకుని జీవించండి. హాయ్ అమ్మా. టీవీలో చూసాను, జుట్టు రంగు చాలా బాగుంది. బాగుంది కదూ, పైగా తెల్ల జుట్టు ఒకటే లేదు. జుట్టు పాడు చేసుకుంటావా అమ్మా? గానియా కల నాచురల్స్ ఇవి నాచురల్ ఆలివ్ ఆయిల్ కలది. జుట్టులో మెరుపుదనం ఎంతో కోమలం, నీ హెయిర్ డై కంటే ఎంతో ఉత్తమం. ఖరీదేమో. గానియా కల నాచురల్స్ ఎంతో పొదుపు. ట్రై చేసి చూడమ్మా. కమిషనర్ కేవలం 30 సెకండ్లే ఉన్నాయి. అమ్మా నేను వచ్చేసా. హాల్స్ లోని వేపరక్షన్ ఫార్ములా గొంతుని రిఫ్రెష్ చేస్తుంది, మూసుకున్న గొంతుని తెరుస్తుంది. హాల్స్ గొంతులో సింహగర్జన. ఎంత నీలం వేస్తారు మీరు? ఒక మూత నిండానా? చంచాడా? ఒక కప్పుడా? లేక గ్లాసులో సగమా? డబ్బెందుకు దుబారా చేసుకుంటారు? నెలంతటికి తెలుగును తెచ్చే కాన్సంట్రేట్ ఇది ఉజాలా. ఓ అందుకే మరి 4 చుక్కల దండియా. Natural mint, natural freshness. Tic Tac. ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ ని నేను. ప్రతిసారి ఆరోగ్యానికి కేవలం హెల్తీ ఇంకా టేస్టీ ఫుడ్ ని ఇంట్లోకి రానిస్తాను. 89.9% ఫ్యాట్ ఫ్రీ ప్రియా గోల్డ్ వారీ లైట్ బిస్కెట్స్. హక్కుతో అడగండి. మనసారా తినండి, మనసారా జీవించండి. వరల్డ్ ఫేమస్ సార్. ఇప్పుడు నడిపి చూడండి. మూర్తి గారు అడుగుతున్నారు ఎలా ఉన్నావని. నేనన్నాను అంతా ఫిట్ అని. నేను అడిగాను ఇంజిన్, క్లచ్,
గేర్ ఎలా ఉన్నాయని సార్ అంటున్నారు. క్యాస్ట్రాల్ పోసిన తర్వాత పూర్తిగా వెన్నలా నడుస్తుందని. ఏంటిది కొత్త భాషన ఏంటి? ఇప్పుడు క్యాస్ట్రాల్ 40 పోసాం కదా, మీరు కూడా అర్థం చేసుకుంటారు. క్యాస్ట్రాల్ 40 బైక్స్ యొక్క కొత్త భాష. డూప్స్ ఈ ప్రోగ్రామ్ లో ఒక 3 సెగ్మెంట్లు ఉంటాయి. డూప్ ఇంటర్వ్యూ. ఈ వారం డూప్ ఇంటర్వ్యూలో మీ ముందుకు వస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారు. డూప్ న్యూస్. డూప్ టిప్ సుల్తాన్. ఈ వారం డూప్ టిప్ సుల్తాన్ లో మిమ్మల్ని కలవబోతున్నారు గజ దొంగ గంగులు. మర్చిపోయాను, బోనస్ గా మీకు డూప్ సాంగ్ కూడా ఉంటుంది. ఇందులో చెప్పేదంతా డూపే. డూప్ ప్రతి ఆదివారం రాత్రి 7:25 మళ్ళీ ప్రతి బుధవారం రాత్రి 12 గంటలకు. నాగాస్త్రం. మీరు నిన్ను చూసి మా అమ్మాయేమో అనుకున్నాను. మీ అమ్మాయా? అవును, మా అమ్మాయి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చేసింది. ఎందుకని? మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఓ అబ్బాయిని చూసి నిశ్చయం చేశాం. మా అమ్మాయికేమో ఆ పెళ్లి ఇష్టం లేదు. కన్నవాళ్ళం, దాని జీవితం బాగుండాలనే కదా మేము ఆలోచించి ఇవన్నీ చేసేది. మమ్మల్ని అర్థం చేసుకోకుండా అందరినీ కాదని తన ఇల్లు వదిలొచ్చేసింది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నా పిచ్చి తల్లి. నా బిడ్డ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొక్కని దేవుడు లేడు, వెతకని చోటు లేదు. కానీ ఇంతవరకు నా బిడ్డ నాకు కనిపించలేదు. ఇలా ఊరూరా గుళ్ళు ఆశ్రమాలు వెతుకుతూనే ఉన్నాను. నా చిట్టి తల్లి, ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకుని ఈ అమ్మను చూడ్డానికి వస్తే ఎంత బాగుంటుంది. దానికేం తెలుసు ఈ తల్లి ఆరాటం. అమ్మా 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 ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? మీరు నాకు అమ్మలా కనిపించారు. నేను అమ్మనే కదా. అన్నట్టు నువ్వెవరమ్మా? ఇక్కడెందుకున్నావు? నేను సర్పవనానికి వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఈ ఆలయంలో ఉంటున్నాను. సర్పవనానికా? నేను అక్కడికే వెళ్ళాలి. అయితే మీరు కూడా ఈ పూటకి ఈ గుళ్ళోనే నిద్రపోండి. పొద్దున్నే బయలుదేరొచ్చు. రండి. రండమ్మా. అరే, ఇందాక తలుపులు తెరిచే ఉన్నాయి, లైట్స్ కూడా వెలుగుతున్నాయి. ఇంతలో ఏమైంది? అమ్మా నువ్వాగు, నే వెళ్ళి ఎవరినైనా సాయం అడిగి తీసుకొస్తాను. ఏమిటి వైదేహి, నాగేశ్వరి కనిపించిందా? కనిపించింది. ప్రస్తుతం గుళ్ళోనే ఉంది. మరి లాక్కు రాలేకపోయావా? అది గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు మనం లాక్కు రావడం అసాధ్యం.
ఏదో ఒక విధంగా నాగేశ్వరిని బయటికి రప్పించవచ్చు కదా. అది ఆలోచించుకోవటానికే వచ్చాను. అయితే ఆలోచన ఏదైనా తట్టిందా? అమ్మా, నువ్వెలా వెళ్ళావు? మీరు వెళ్ళిన తర్వాత తలుపులు తీస్తే తెరుచుకున్నాయమ్మా. ఇందాక తెరిచే ఉన్నాయమ్మా. అమ్మా, అవి పాత తలుపులు అనుకుంటాను, అందుకే బిగుసుకుపోయినట్టున్నాయి. నువ్వు వెళ్ళి పడుకో, నేను నిన్ను పొద్దున్నే కలుస్తాను. ఉండమ్మా, చూద్దాం. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నిజమా? నువ్వు చెప్పేది వింటుంటే అంతా కల్లో జరిగినట్టుగాను నువ్వు కథ చెప్పినట్టే ఉందే తప్ప నమ్మశక్యంగా లేదు అశోక్. అసలు నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను. కన్న తల్లిదండ్రులే మనల్ని అర్థం చేసుకోవటం లేదు, మన ప్రేమకు విలువనియటం లేదు. బిడ్డ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా బిడ్డ మాటని కాదండి. కానీ మా అమ్మ నాన్న మూర్ఖంగా దైవవాక్కు పేరుతో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు నిర్ణయించిన అమ్మాయితోనే నా పెళ్లి జరిపించాలని అనుకున్నారు. చివరికి మా నాన్న ఆయన ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయే మన ఇద్దరు పెళ్లి జరిపిస్తానని ప్లాన్ చెప్పింది. అంతేకాదు, షీఈ్ వెరీ కల్చర్డ్ గర్ల్. తను ఎంత డీసెంట్ గర్ల్ అంటే, తను మా ఇంట్లో ఉంటే మా గురించి ఎక్కడ నలుగురు 4 రకాలుగా మాట్లాడతారో, ఆ తర్వాత మన పెళ్లికి ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోనని, పెళ్లి రోజు వరకు తన గుళ్ళోనే ఉంటానని అక్కడే ఉంటుంది. షీఈస్ గ్రేట్ అశోక్. ఆ అమ్మాయి పరిస్థితుల్లో నేనుంటే ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యేదాన్నే కాదు. అలాంటి అమ్మాయి నా తోబుట్టువో నా ఫ్రెండో కానందుకు బాధగా ఉంది. డోంట్ వరీ, ఆ అమ్మాయి నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది. మనం ఆ అమ్మాయిని చూసి మాట్లాడొద్దాం. ఆ అమ్మాయి పేరెంట్ అశోక్? ఆ అమ్మాయికి పాతదేదో పేరు పెట్టారు, నేను ఈశ్వరి అని పిలుస్తాను. సరే, నాకు ఆ అమ్మాయిని వెంటనే చూడాలనుంది, పద వెళ్దాం. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వైదేహి, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఎలాగైనా నాగేశ్వరుని తీసురా. నేను మాంత్రికురాలన్న విషయం మర్చిపోతున్నావు వేదా. నేను గుళ్ళోకి అడుగు పెట్టలేను, నువ్వే వెళ్ళు. ఏమిటి, నేనా? నన్ను చూస్తే ఆ అమ్మాయి భయపడి పారిపోతుంది. అలా జరగాలనే కదా నా ఆలోచన. అది పారిపోవాలంటే గుళ్ళోంచి బయటికి రావాలి కదా. అలా బయటికి వస్తే నా గుప్పెట్లోకి వస్తుంది కదా. వెళ్ళు.
పూజారి గారు, ఈశ్వరి అనే అమ్మాయి ఉండాలి. ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి. సరే. మైత్రి, ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉందట, వెయిట్ చేద్దాం. సరే. వేద, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వస్తా. అలాగే. వేద, నువ్వుండు. చూసి జాగ్రత్తగా రావచ్చు కదా. నువ్వు జాగ్రత్త తల్లి. నాకు చూపు మందగించింది. నన్నో చోట కూర్చోబెట్టు తల్లి. కూర్చోండి. ఎందుకమ్మా నీ ముఖంలో బాధ కనిపిస్తోంది? మీకు చూపు మందగించిందని చెప్పారు, మరి నా ముఖంలో బాధ మీకెలా తెలిసింది? నీ కరస్పర్శలోనే నీ ముఖంలోని వేదన నాకు తెలిసిందమ్మా. చెప్పమ్మా, నీ బాధని నేను పోగొట్టగలనేమో చూస్తాను. నేను సర్పవనం నాగేశ్వరి దేవిని దర్శనం చేసుకోవాలని బయలుదేరాను. కానీ మధ్యలో మొదట నేను బయలుదేరడానికి సిద్ధంగా లేను. బయలుదేరిన తర్వాత ఇలా ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. దైవ కార్యం నెరవేర్చాలనుకున్నాను. అంతకంటే ముందు ఇద్దరు మనుషుల్ని కాదు, ఇద్దరు మనసుల్ని కలపాలని దైవ కార్యాన్ని వాయిదా వేసుకున్నాను. ఎందుకు నవ్వుతున్నారు? దైవం ఓ పథకాన్ని రూపొందిస్తే నువ్వు మరో పథకాన్ని రూపొందిస్తున్నావు. అది తలుచుకొని ఏంటి నువ్వు పెళ్లి పెట్ల మీద కూర్చుంటావు, అతను మరో అమ్మాయికి తాళి కడతాడా? అవును. ఏం సాధించాలని ఇంత సాహసం చేస్తున్నావు? నేను చేస్తున్నది సాహసం అనుకోవడం లేదు, కేవలం సహాయం మాత్రమే. సహాయమో సాహసమో దానికి ఏ పేరైతేనే ఈ కార్యాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నావో అది చెప్పు. ఇద్దరు మనసుని బ్రతికించడానికి కాదు, ఒక ప్రాణాన్ని తీయడానికి.